హలో గైస్, నా పేరు శ్రీరామ్. మొత్తానికి బిగ్ బాస్ నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత, నిన్న మొన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి ఏమి చెత్తాటలరా నాయన, చూడమంటారా వద్దా, బిగ్ బాస్ను తీసి పడేయమంటారా, అసలు ఏంది వ్యూవర్షిప్ కావాలా వద్దా, రేటింగ్ ఎట్లా వస్తున్నది, అసలు మీకు ఏ లెక్కన రేటింగ్ వస్తున్నది? నాగార్జున సార్ వచ్చేమో రేటింగ్ సూపర్ అని చెప్తాడు, అన్నీ చెప్తాడు. ఈ గేమ్స్ పెడితే ఎట్లా రేటింగ్ వస్తున్నది? ఏం గేమ్లది? కాఫీ షాపు, సమోసాల షాపు, ఇదొక టాస్కు, లేకుంటే మన ఉంచుడు, ఎక్కువ దూరం ఉమ్మేసినోడు, దాన్ని బిగ్ బాస్ స్టైల్గా స్ప్రే చేయాలి నోట్లో వేసుకునేంత మాత్రాన ఉంచుడే, ఉమ్మేసుడే. ఎక్కువ దూరం ఉమ్మేస్తే గేమ్ నోటి దమ్మంటారా, ఎక్కువ దమ్ము ఊస్తే దమ్మంటారా, నోటి దమ్మంటారా? ఏం గేమ్లు పెడుతున్నారు ఆయన, నాకైతే ఏం అర్థమైతలేదు. చెత్త గేమ్స్ పెట్టుకుంటా, ఒక క్రియేటివ్ మైండ్ లేదు. కనీసం మెంటల్ గేమ్స్ పెట్టవచ్చు కదా. పోయినసారి అప్పుడు ఎవడో పెట్టినట్టు చిల్క ఒక దాని ఇట్లా ఎగిరిపోయింది, అమర్దీప్ ఉన్నట్టు ఎంటర్టైన్మెంట్. అసలు వీళ్ళ ఉన్నోళ్ళకి ఎంటర్టైన్మెంటే ఎవరికి చేత కాదు, ఒక ఇమాన్యుల్ తప్ప ఎవరికి ఎంటర్టైన్మెంట్ చేత కాదు అలా. అటువంటిది మళ్ళీ మీరు ఇట్లాంటి గేమ్లన్నీ సోది గేమ్లు పెడితే అసలు గేమ్ ఎవరికైనా అర్థమవుతున్నది అందులో. దొంగలంటే ఏం చేయాలో, దొంగతనాలు చేయాలో, దొంగిలించుకోవాలి. వాళ్ళందరూ దొంగలు అని పేరు వేసిన తర్వాత వాళ్ళు ఎంత ఫన్నీగా దొంగతనాలు చేయొచ్చు. పంచుకుంటున్నారు, ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు. ఇంద్ర సినిమా గుర్తొచ్చింది నాకు. ఏం పంచుకుంటున్నారు అంటే, వీళ్ళకి ఏ టాస్క్ ఇచ్చినా ఎవరిని చేయాలనుకుంటే వాళ్ళని చేద్దాం అన్నట్టుగా పంచుకుంటున్నారు తప్పితే, ఫన్ యాడ్ చేసి దొంగతనాలు చేద్దాము, లేపేద్దాము, లేకపోతే ఇంకేదన్నా చేసి ఎంటర్టైన్మెంట్ చేద్దాము. నేను దొంగల టాస్క్ ఇచ్చినాగానే అసలు సూపర్ అనుకున్నా, ఆహా మంచి టాస్క్ ఇచ్చారని ఆయన, సూపర్ వెళ్తుంది అనుకున్నా. కొన్నిసార్లు ఆయనే చెత్త టాస్కులు బిగ్ బాస్ ఇస్తుంటే, కొన్నిసార్లు ఇచ్చిన టాస్కులు వీళ్ళకి చేతనైతలేదు. అంటే ఎట్లా ఆడాలో తెలుస్తలేదు వీళ్ళకు. వన్ సైడ్ అయిపోయి, లేకపోతే ఇంకేదో చేసుకొని పంచుకొని ఓలనోళ్ళు అడుక్కొని, ఎందుకు అడుక్కునే కర్మ నాకు అర్థం కాదు. దొంగతనాలు చేసుకోవచ్చు కదా, దాన్ని సీరియస్గా తీసుకొని, గేమ్ను సీరియస్ తీసుకొని, ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎంటర్టైన్మెంట్ వస్తుంది దొంగల టాస్క్లో, రైట్? దొంగలించడం, ఎక్కడ పెట్టడం, లేకుంటే బిగ్ బాస్ బాడీలో మీద పెట్టుకోవద్దని చెప్పండి బిగ్ బాస్ అంటే, వీళ్ళు ఎవరు అంటున్నారు ఈ మాట? దొంగతనాలు చేసిన వాళ్ళే అంటున్నారు. దొంగతనాలు చేస్తారు, చెయ్యండి, తప్పులేదు. గేమ్ అంతా దొంగతనాలే, ఉన్నదే దొంగతనాలు చేసుడే గేమ్, అందులో ఏం తప్పులేదు. కానీ అడుక్కుండేందో, మా వాళ్ళకి మీ వాళ్ళకి అని అడుక్కుండేందో, ఆయన పెట్టిన మతలబేందో. ఆ టీం లీడర్లకు మాత్రం మనుషులు ఎక్కువ ఉండాలంట, వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండాలంట. ఈ ఈక్వేషన్ ఎక్కడ మ్యాచ్ అవుతలేదు వాళ్ళకు. చచ్చిపోతున్నారు ఎట్లా ఆడాలో తెలియక. అంత అంతగానో ఎంటర్టైన్మెంట్స్ ఎవరు లేరు. ఒక ఇమాన్యుల్ అంతో ఇంతో కాసేపు నూతన్ ప్రసాద్ మిమిక్రీ చేస్తున్నాడు, కాసేపు ఒకటి రెండు అని మిమిక్రీ చేస్తున్నాడు, ఏదో జనరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎంటర్టైన్మెంట్ ఇమాన్యుల్. లేకపోతే అసలు ఏమీ లేదు నాయన, కరెక్టే కదా. ఏం ఆడుతుంటారు నాయన. సో ఈసారి బిగ్ బాస్ హౌస్లో పోయేవాళ్ళు, కొత్తగా పోయేవాళ్ళు ఉంచు కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట. మన ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ గేమ్ ఇవన్నీ కాదు, ఉంచు కూడా ప్రాక్టీస్ చేసుకొని పోవాలి. ఉమ్మి గేములు కూడా ఉంటాయి. ఈ గేమ్ వెటుడే దరిద్రం అంటే, దానిలో వీళ్ళు కొట్లాడుకున్నాడు, ఇందులో చుక్క పడింది, అందులో ముక్క పడింది, బకెట్లో ఎక్కువ పడింది, నా బకెట్లో తక్కువ పడింది అని కొట్లాడుకోవడం. ఆ గేమ్ ఉమ్మేసుడు గేమ్ పెట్టి దాని తర్వాత మీరు తోపు మేము తుప్పాసు అని ఆట ఆడిస్తారా? వాళ్ళు తోపా, ఉమ్మేసుడు ఎక్కువ దూరం ఉమ్మేసిన తోపు, వీళ్ళు తుప్పాసు అని చెప్పేసి మోకాళ్ళని పెడతారు. మొత్తానికి ఇలా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఏంటంటే, మాధురిని చూస్తే నవ్వు వస్తుంది. ఎందుకంటే మాధురి పాపం బయట దువ్వాడ మాధురి పులి, టైగర్. ఆమెను మోకాల మీద కూర్చోబెట్టి నువ్వు తోపు నేను తుప్పాస్ అనిపించారు, ఆమెకు వేషం వేస్తున్నారు, దాచి పెడుతున్నారు, విచిత్రమైన కోరికలను తీసుకుంటున్నారు. అంటే ఏమంటారు, ఆమెను ఎట్లా ఏదైతే ఆమె జీవితంలో చేయాలనుకున్నదో ఆమెతో మాత్రం ఆ పనులన్నీ చేస్తున్నారు. అబ్బా బిగ్ బాస్ హౌస్, ఆఫ్ కోర్స్ బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత ఏది ఉంటే చేయాలి, వాటికి సిద్ధపడి రావాలా. బట్ కానీ కొన్ని కావాలని చేసినట్టు ఆమెకు ముసలామె గెటప్ వేసేసి వేసేసి రకరకాల అంగడి చేస్తున్నారు మాధురి గారిని. మిగతా వాళ్ళకంటే వీళ్ళందరికీ వేషాలు అలవాటే, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అలవాటే. ఆమెను మాత్రం భలే ఆట ఆడి వేసుకుంటారు అనిపిస్తుంది. ఆమెకు దొంగ చేసి తాళం చేయించినట్టు ఎవరైతే ఎక్కువ వస్తారో వాళ్ళకే తీసుకెళ్ళి లీడర్షిప్ ఇచ్చేసి వాళ్ళతో మాత్రం భలే ఆట ఈసారి అయితే బిగ్ బాస్ ఆడిస్తాడు అని చెప్పుకోవాలి. సీజన్ ఎట్లా లేపాలనో బిగ్ బాస్ టీం వాళ్ళకి అర్థమవుతలేదు. సాధ్యమైనంత మందిని లోపలికి పంపించేసి, లేకుంటే బయట ఇన్ఫర్మేషన్లు ఇచ్చేసన్నా కనీసం వీళ్ళకు ఇక్కడి నుంచి అన్నా కొంచెం రేషం వస్తుందేమో, గట్టిగా ఆడతారేమో అని హౌస్కో వైల్డ్ కార్డ్ పంపించినా లేవలేకేమో, ఏం చేసినా లేకపోతే లాస్ట్కు పాత సీజన్లోకి వెళ్ళి మనుషుల్ని లోపలికి పంపిస్తున్నారు. అమర్దీప్ అండ్ వీళ్ళిద్దరు ఫుల్ ఎంటర్టైనర్స్ కదా, అర్జున్ అండ్ అమర్దీప్ మంచి జోడీ కాంబినేషన్. వీళ్ళిద్దరు ఏమైనా సీజన్ లేపుతారేమో, ఈ ఎపిసోడ్ లేపుతారేమో అని పంపిస్తే ప్రోమో షాట్ల మందం ఇచ్చి అనిపించింది నాకు. ప్రోమో షాట్లు తప్ప లోపల అంతా డొల్లా, ఇంకేమీ లేదు లోపల. జనం ఏదైతే ప్రోమోలో చూపించారో గదే ఎంటర్టైన్మెంట్ రాసుకున్న, మిగతా మొత్తం డొల్లే, అక్కడ ఏమీ లేదు.
అసలు ఎంటర్టైన్మెంటే లేదు. వీళ్ళిద్దరు లోపలికి ఎందుకు పోయినారో కూడా అర్థం కాలేదు. అంత డొల్ల చేసి వచ్చారు ఇద్దరు లోపలికి పోయి. అసలు ఎంటర్టైన్మెంట్ ఇంకా వాళ్ళది సగం చూపించాలి, లైవ్లో చూపించాలి. ఇంక ఈ రోజు ఏమున్నదో వీళ్ళు లోపల తీసుకో ఇంటరాగేషన్ అన్నారు, ఆ ఇంటరాగేషన్ బయటికి చూపించాలి లైవ్లో. బట్ ఈ రోజు ఏం చూపిస్తారో, ఇంక ఎపిసోడ్ ఎన్ని ఘోరాలు చూడాలో ఎన్ని నేరాలు చూడాలో మరి ఆ లోపలనన్నా కనీసం ఇంటరాగేషన్ అనే ఎంటర్టైన్మెంట్ చేసి రావట్టే లేదు. వీళ్ళు వచ్చిన టార్గెట్ ఏంది, వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత దొంగ లీడర్లను పట్టుకోవడం. లీడర్లు దొరికిన తర్వాత వచ్చేయండమ్మా బయటికి అని చెప్పేసి వీళ్ళని గుర్తుపడవారు. రాగానే వాళ్ళ ముఖాలు చూసారు కదా, వీళ్ళ ముఖాలు గుర్తుపట్టనట్టు చేసుడు, వాళ్ళని పట్టుకోపోలేదు. లాస్ట్కు దొరికిన లైవ్లో చూస్తే మనకు లాస్ట్ రాముని దొరకబెట్టుకున్నట్టు లాస్ట్ రాముంది బయటికి తీసుకెళ్ళినంత పని చేసేసి గేట్ దాకా తీసుకెళ్ళిపోయారు అనమాట. అంత అయిపోయాక వీళ్ళ సోది షో అంతా అయిపోయాక రాముని తీసుకొని ఆ గేట్ దాకా పోయినరు. ఆ గేట్ దాకా ఎందుకు తీసుకుపోయినరు అర్థం కాలేదు. సరే అది ఇంకా అంతో పర్లేదు అనిపించింది. రాముని బయటికి తీసుకెళ్ళినంత పని చేసేది సీరియస్గా. ఇవాళ ప్రోమో షాట్లకు పని చేస్తుంది, బాగానే పనిచేస్తుంది. ఇవాళ ప్రోమో షాట్లకు రాముని తీసుకున్నట్టు పని చేస్తుంది. అది ఇవాళ ప్రోమో షాట్లు వేసుకోవచ్చు, రైట్. సో తీసుకొని పోయినరు, మొత్తానికి డ్యాన్సులు అన్నారు. లాస్ట్కి ఏది కొండను దవ్వరు కానీ ఎలకని దొరకబట్టనట్టు ఇద్దరిని దొరకబట్టినట్లేదు. వాళ్ళకు దొరకబట్టి శిక్షలు వేసుడు, అది చేసుడు ఇది చేసుడు ఏది చేయాలో. అమర్దీప్ ఏదో చెత్త ట్రై చేసిండు, అక్కడికి పోయి వాళ్ళకి తీసేసి పళ్ళ పూల మార్కెటా అని చెప్పేసి ఇవన్నీ ఏదో ప్రయత్నం చేసిండు అమర్దీప్. అంతకన్నా ఎక్కువ ఏం ఎపిసోడ్లో జరగలేదు కదా. ఒక్క గేమ్ మాత్రం మంచి అనిపించింది, అది కూడా వన్ సైడ్ అయిపోయింది గేమ్. ఈ గేమ్ ఏది మడ్ గేమ్, మడ్లో మనం లాక్కొని జెండాలు పెట్టే గేమ్ ఉంది కదా. సో ఈ జెండాలు పెట్టే గేమ్ స్టార్ట్ కాగానే చేసారు. సో ఆ జెండాలు పెట్టే గేమ్లో మాత్రం అది మంచిగా అనిపించింది. మంచిగా ఇన్ ద సెన్స్ ఇది సంజన వాళ్ళ డబ్బులు పోయినాయి కాబట్టి బ్యాలెన్స్ చేయడానికి సంజన వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ఈ టాస్క్ పెట్టిరా అనిపించింది. ఎందుకంటే బాహుబలులందరూ వన్ సైడ్ ఉన్నారు, వాళ్ళందరూ ఒకటే టీంలో ఉన్నారు. ఎవరు మన డిమాన్ పవన్ కానీ, నిఖిల్ నాయర్ కానీ, గౌరవ్ గుప్తా కానీ వీళ్ళందరూ వన్ సైడే ఉన్నారు. సో ఫిజికల్ గేమ్ పెడితే ఆబ్వియస్లీ వాళ్ళ ముగ్గురు నుంచి ఇద్దరు ఎట్లయినా వస్తారు. సో వాళ్ళు వస్తే ఇవతలకి ఎవరున్నారు, ఇవతలకి బాహుబలి ఎవరు లేరు కదా. ఇమాన్యుల్ నాడు బాహుబలి కాదు, కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ కూడా బక్కస్ ఎక్కడ పరిచయం, మేబీ సోల్జర్ కావచ్చు కానీ బట్ అంత వీళ్ళతో పోల్చుకుంటే పవర్ తక్కువే కళ్యాణ్ కూడా. వాళ్ళని ఫిజికల్ ఫిట్నెస్ బాడీలు కాబట్టి వాళ్ళకు 6,000 రూపాయలు వీళ్ళు కొట్టేసారు కదా, వాళ్ళని బ్యాలెన్స్ చేయాలి గేమ్లో అని చెప్పేసి ఇది ఒక గేమ్ డిజైన్ చేసి దీనికి 1,000-2,000 పెట్టి 5,000 రూపాయల ప్రైజ్ మనీ పెట్టేసి వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్టు అనిపించింది. వాళ్ళు కూడా వన్ సైడ్ కొట్టేశారు. డిమాన్ పవన్ మాత్రం అద్భుతంగా ఆడింది గేమ్. సో జెండాలు అసలు బయట అటు లాగనివ్వాల, తను లాక్ చేసి గౌరవ్ గుప్తా కూడా బాగా ఆడాడు, గట్టిగా లాక్ చేసి వాళ్ళని అసలు కదలనియలేదు. వన్ సైడెడ్గా మొత్తం గేమ్ అయితే 10 నిమిషాలు అయిపోయింది. మొత్తం అంటే వన్ సైడ్ చకాటక జెండాలు తీసేసేసిండు. అంటే చాలాసేపు నడిచింది బట్ మనం కనుక చూస్తే అది వన్ సైడ్ గేమ్లో అనే నడిచింది. ఇక్కడ వీళ్ళకి ఒక్క జెండా కూడా రాలేదు కనుక పూర్తి స్థాయిలో వాళ్ళు గెలిచారు. కనీసం ఇక్కడ గెలిచినాకనన్నా మీరు తోపు అనిపిస్తే అయిపోతుండే. విషయం ఏంటంటే ఆఫ్టర్ ఆల్ నీళ్లు ఉంచిన గేమ్లో తీసుకొచ్చి మీరు తోపులు మేము తుప్పాసులు అనిపించారు. కనీసం వీళ్ళతోనన్నా ఆ ఓడిపోయిన వాళ్ళతో వీళ్ళతో అనిపిస్తే బాహుబలిలా వాళ్ళు చేసిరు కనుక వీళ్ళు ఓడిపోయారు కనుక అనిపిస్తేనన్నా ఇంకా బాగుంటుండేనేమో అనిపించింది గేమ్. బట్ అది కూడా జరగల, రైట్. దాని తర్వాత సంజన అసలు నాకు ఈ సీజన్ మొత్తంలో అర్థం కాని ఏకైక క్యాండిడేట్ అంటే సంజన. ఎప్పుడు నవ్వుతుందో, ఎప్పుడు గేమ్ ఆడుతుందో, ఎప్పుడు ఫన్ చేస్తుందో, ఎప్పుడు ప్రాంక్ చేస్తుందో, లేకుంటే ఎప్పుడు చిల్లరగా మాట్లాడుతుందో, ఎప్పుడు నోరు జారుతుందో, ఏది అర్థం కాని ఏకైక క్యాండిడేట్ సంజన. మన రావు రమేష్ డైలాగ్ కొట్టినట్టు నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉన్నదంటే అర్థం కాకపోడు, సంజన గురించి అర్థం కాకపోతే ఒక అసంతృప్తి ఉన్నదనమాట. సో అట్లా సంజనకి ఏం అర్థం కాదు, చేసేటి అన్నీ తప్పులు, మీదికి వెళ్ళి ఉల్టా మందిని మాట్లాడుతుంది, నోరు జారుతూనే ఉంటుంది. ఇప్పటికి ఎన్నిసార్లు నోరు జారింది, కళ్యాణ్ మీద నోరు జారింది, తర్వాత క్లాసు మాస్ అన్నది మొన్న, లేకుంటే కళ్యాణ్ ఇంకేదో కొడుతుంది, సెలబ్రిటీలు ఎంబడి పడుతున్నావు అంటే అది చాలా తప్పు విషయాలన్నీ మాట్లాడుతుంది. నోటికి వచ్చినట్టు నోటికి అడ్డు లేకుండా మాట్లాడుతుంది. మరి బిగ్ బాస్ టీం ఈమెను ఎందుకు ఖండిస్తలేరో అయితే నాకైతే అర్థం కాదు. ముద్దు బిడ్డనా బయటికి వచ్చిన తర్వాత నలుగురితో సాక్రిఫైస్ చేసి మరీ లోపలికి పంపించారు. ఎక్కడ చూసినా సంజనాన్ని బయటికి వెళ్ళిపోతే పరిస్థితే కనబడతలేదు. మరి ఇవన్నిటి కనీసం అడ్రస్ చేయాలి కదా నాగార్జున గారు స్ట్రిక్ట్గా, అమ్మ నోరు జారొద్దని చెప్పేసి. అప్పుడేమో నాగార్జున గారు ఆయింట్మెంట్ రాసుకుంటా మెల్లగా మాట్లాడేసి అందరినీ మెల్లగా దూతారు. ఈ తర్వాత వచ్చిన తర్వాతనేమో ఈమె ఇట్లా మాట్లాడుతూ ఉంటా. అసలు నోరా ఇంకేమన్నా నాది మురికాలనా ఏది పడుతుంది మాట్లాడుతుంది సంజన. మొన్న ప్రొఫెషనల్ గురించి మాట్లాడిందా, తర్వాత క్లాస్ అన్నది. క్లాస్ అంటే కళ్యాణ్ గట్టి కౌంటర్ ఇస్తున్నాడండి. క్లాస్ అంటే కూడా మొన్నటిదాకా బోర్డు వేసుకున్నది ఎవరో మాకు తెలుసు, ఆ క్లాస్ ఎవరో మాకు తెలుసు అని కళ్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చిండు అనుకోండి. బట్ ఈమె నోరు జారుడు ఎందుకు? ఈమె చేసింది తప్పు. కెప్టెన్స్ రూమ్లో పోయి బాత్రూమ్ వాడుతున్నది, అక్కడ డస్ట్బిన్ ఉన్నది. జరిగింది ఏంది అక్కడ, పొద్దున్నే రెడీ కండి అని చెప్పారు వీళ్ళు. రెడీ కండి అని చెప్తే వాళ్ళకు టైం లేదు, చేయలేదు. ఆ రోజు రాత్రి క్లీన్ చేసిరంట. యాజ్ పర్ సుమన్ శెట్టి చెప్పినట్టుగా రాత్రి క్లీన్ చేసిండ్రు. ఏది డస్ట్బిన్లో ఎవరు డ్యూటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లీన్ చేసిండ్రు. ఒకరోజు రాత్రి చేయలేదు. అది కెప్టెన్స్ రూమ్, కెప్టెన్ చూసుకుంటాడు. నీకేం పని అమ్మా, నువ్వు వాటి పట్టుకొచ్చి అంత రచ్చ చేసి
తీసుకొచ్చి బయట కూర్చోబెట్టేసి సంజన గారు చేసిన రచ్చ మామూలు రచ్చ చేయలేదు. తీసుకొచ్చి ఎన్ని రోజులు క్లీన్ చేస్తలేరు, 4 రోజులు క్లీన్ చేయకుండా అట్లే ఉంటుందా? ఇక్కడ సంజన చేస్తే తనుజ పర్ఫెక్ట్ లాజిక్ మాట్లాడింది. తనుజ కానీ దివ్య కానీ ఇద్దరు కూడా అద్భుతమైన లాజిక్ మాట్లాడు. నీకేం పని అక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసేటన్ని కరెక్ట్ చేస్తున్నావా? దానికి మన దివ్యల మాధురి గారు చెప్పారు, నిన్న మనకు మన బాసన తోమే దగ్గర నాకు వెజిల్స్ ఇమ్మంటే నాకు అందివ్వలేదు, నేనే దోముకున్నా, ఇప్పుడు ఆమె రచ్చ చేయాల్సిన పని ఏంది అంటే ఇక్కడ సుమన్ శెట్టి నాకు బాగా నచ్చాడు. సుమన్ శెట్టి మాట్లాడాల్సిన చోట గట్టిగా మాట్లాడేసిండు అనమాట. నిన్నెవడు బొమ్మనలకు అది క్లోజ్ ఉన్నప్పుడు బిగ్ బాస్ ఆదేశం ప్రకారం బయట ఏమైనా టాస్క్ కోసం అరేంజ్ చేసినప్పుడు బయట బాత్రూమ్ క్లోజ్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో లేడీస్ కెప్టెన్సీ రూమ్ వాడుకోవాలనేది టాస్క్, అదొక రూల్. ఇష్టం వచ్చినట్టు పోకుండా నేను ఎవడు వాడమని అంటే నాకు అది లాంగ్ అవుతుంది, నేను వాడుతున్నా, మీరే కదా చెప్పారు వాడుకోమని, నేను వాడుకుంటున్నా, నా ఇష్టం నేను వాడతా, నాకు అది లాంగ్ అవుతుంది. బిగ్ బాస్ హౌస్ ఉన్నదే మొత్తం అంతా, అందులో లాంగ్ అవుతుందా? చాలా డైలాగులు కొట్టింది అక్కడ, రచ్చ మాట్లాడేసింది. మన మాధురి గారు వచ్చి లోపల పెట్టారంటే వాళ్ళ ముఖం పెడతారు, వాళ్ళ ముఖం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, నేనే చేస్తా అంటే కొన్ని తెలుగు వచ్చి మాట్లాడుతుందా, కొన్ని తెలుగులో తప్పు అయినాయి మీకు తప్పని తెలియదా, ఎందుకు అర్థం కాదు. కానీ నోరు మాత్రం గట్టిగా జారుతుంది. సంజన గారు నోటికి వచ్చినట్టయితే మాట్లాడుతుంది. దీనికి నాగార్జున గారు కత్తరేయకపోతే ఈమెను భరించడం చాలా కష్టం, జనాలకు కూడా బోరు కొట్టేస్తుంది. ఏంది ఈమె పోనీ మాట్లాడుతుంటే ఓకే, మాట్లాడినప్పుడు నాగార్జున గారు అడ్రస్ చేయాలి కదా అని చెప్పేసి ఉంటుంది అనమాట. దానికి తగ్గట్టు ఇవాళ బిగ్ బాస్ బోర్ కొట్టడానికి చెత్త గేమ్లు, చిల్లర గేమ్లు, టుప్పాస్ గేమ్లను పెడుతున్నారు. కొంచెం దయచేసి కొంచెం క్రియేటివ్ హెడ్ను మార్చుకొని క్రియేటివ్గా గేమ్స్ పెట్టండి బిగ్ బాస్. ఇదే చెత్తనైతే జనాలు చూడలేరు, చాలా కష్టం. సీజన్ 100 రోజులు నడుచుకుంటే కష్టమే. ఇట్లయితే ఏం గేమ్స్ పెడుతున్నారు? బాహుబలి లాంటి పెద్ద పెద్ద మంచి దుండగులను పెట్టుకొని లోపల కొన్ని ఫిజికల్ గేమ్స్ అంటే అట్లీస్ట్ రెండు పెడితే ఒకటి ఫిజికల్ గేమ్ పెట్టాలి. ఒక్కటి ఫిజికల్ గేమ్ పెడితే మళ్ళీ ఎప్పుడో కానీ ఫిజికల్ గేమ్ రావట్లా. జనాలు ఎంజాయ్ చేసేది ఫిజికల్ గేమ్లో కదా, మెంటల్ గేమ్లోనే ఎంజాయ్ చేస్తారు. ఈ చెత్త టాస్కులు, ఈ సమోసాలు అమ్ముడు, ఆ అమ్ముడు కూడా వీళ్ళకి వస్తలేదు కదా. వీళ్ళు అమ్మిన దానికన్నా సంజన తిన్నదే ఎక్కువ. రండి మీరు రండి అని చెప్పేసి సంజన తిన్నదే ఎక్కువ. అండ్ వీళ్ళకి ఎక్కడ కూడా సోయి లేదు. కెప్టెన్సీ రావాలంటే, మనకు కంటెండర్ కావాలంటే, ఇమ్యూనిటీ రావాలంటే మనం సీరియస్గా ఆడాలని సీరియస్ తీసుకునేది లేదు. అందరూ అదే ఒక గొడవ లేకుండా అసలు ఏం చేయకుండా తిరుగుతున్నారు, కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ తిరుగుతున్నారు, ఒకరినొకరు అడుక్కుంటున్నారు. దొంగలు అడుక్కోరు, దొంగతనం చేస్తారు. టాస్క్ అది. నాకు ఇక్కడ తనుజ కరెక్ట్గా ఆడింది అనిపించింది. మీరు తిట్టుకున్నా పర్లేదు తనుజ గురించి. తనుజ అండ్ దివ్య ఆడిన గేమ్ ఇందులో పర్ఫెక్ట్. దొంగల గేమ్ కరెక్ట్గా వాళ్ళకే అర్థమైంది అనుకుంటున్నా. ఎంత తిట్టొచ్చు, సంజన వ్యతిరేకులు తిట్టొచ్చు, ఇమాన్యుల్ ఫ్యాన్స్ తిట్టుకోవచ్చు, నన్ను ఏమని అనుకోవచ్చు. బట్ తనుజ సారీ సంజన గారు, తనుజ హేటర్స్ నన్ను తిట్టుకోవచ్చు, అండ్ ఇమాన్యుల్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు నన్ను తిట్టుకోవచ్చు, కింద కామెంట్లలో మీరు ఉతుకోవచ్చు, కాదని లేదు. కానీ ఇక్కడ తనుజ ఆడిన గేమ్ ఖచ్చితంగా 100% తనుజకు ఒక్కదానికి అర్థమైంది. తనుజ అండ్ దివ్య అండ్ మనోడు ఎవరు సుమన్ శెట్టి ముగ్గురు మాత్రం ఆ దొంగతనం చేసి దాన్ని ససేమిరాని ఒప్పుకోకుండా దాన్ని సమర్థించుకొని గట్టిగా ఆట ఆడింది. దొంగలంటే దొంగతనం చేయవలసిందే. ఇలా ఏది చేసినా ఫేరే. ఈ గేమ్ లోపల ఎక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు ఉండవు. ఎవరు తిట్టినా, గొడవ వేసుకున్నా, ఏం చేసినా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. గేమే అట్లాంటిది, చాలా మజా వచ్చే గేమ్. దాన్ని కూడా వీళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకోకుండా పిచ్చిగా ఆడుతున్నారు. వాళ్ళు ముగ్గురు మాత్రం 100% ఆడారు. ఎన్నిసార్లు అడిగినా తనుజ బయట పడలేదు. సరే తర్వాత చెప్పిందేమో, డబ్బులు ఇచ్చినప్పుడు చెప్పిందేమో, కానీ తనుజ మాత్రం కరెక్ట్గా ఆడింది అనిపించింది. అండ్ క్యారెక్టర్ ఇస్తే క్యారెక్టర్లకు దూరిపోయింది. భాష, బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోయినాయి. తనుజ దివ్య అంటే పెద్ద మార్చుకోలేదు, గెటప్ మార్చలేదు, అదే గెటప్లో ఉంది. సుమన్ శెట్టి అండ్ వీళ్ళు మాత్రం గెటప్లు సూపర్గా వేసుకున్నారు. దానికి తగ్గట్టు దానికి తగ్గట్టు పర్ఫామ్ చేస్తున్నారు. సుమన్ శెట్టి కూడా సూపర్ పర్ఫామ్ చేస్తున్నాడు. అసలు ఆ గెటప్ సుమన్ శెట్టికి సూట్ అయినట్టు ఎవరికి సూట్ కాలేదండి. ఏ మాట కామంటే చెప్పుకోవాలి. దొంగ గెటప్ మంచి బలగా కట్టాడు. కట్టు విధానం కానీ ఇక్కడ ఒకటి ఏదో వేస్తున్నాడు, అసలు సూపర్గా చేస్తున్నాడు అనమాట. సో వాళ్ళకి మాత్రం గేమ్ అర్థమైందని నాకైతే అనిపించింది. మీకేం అర్థమైందో మీరు కూడా అంటే తిట్టుకోండి పర్లేదు. తనుజని పొగుడుతున్నారంటే తనుజ గేమ్ ఆడినప్పుడే పొగుడుతాం, తనుజ గేమ్ ఆడినప్పుడు కాదు. తనుజని తిట్టే సందర్భం వస్తే తనుజను కూడా తిడతారు. మాకేదో తనుజ ఎవరికి చుట్టం కాదు, ఆ బంధువు కాదు, ఇక్కడ ఎవరు కాదు. ఆ రోజు ఎవరు కరెక్ట్గా గేమ్ ఆడితే వాళ్ళ గురించి మంచిగా మాట్లాడే, ఎవరు తప్పు గేమ్ ఆడితే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడే, ఇంట్లో ఎటువంటి అది ఉండదు. ఎవరు మాకు చుట్టాలు కాదు. రివ్యూవర్ అంటేనే 100% అన్నీ చూసి ఆ రోజు ఎవరు కరెక్ట్ ఆడారో వాళ్ళ గురించి మాట్లాడతాం. వేరే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన పని మాకు లేదు. ఇక్కడ ఎవరి సైడ్ కూడా తీసుకోము. ఎవరు మంచిగా ఆడిన రోజు వాళ్ళు మంచిగా ఆడిందని చెప్తాం. ఇంకా అక్కడ రీతు పవన్ కొట్లాట ఒకటి మొదలైంది. అంటే యాక్చువల్ జరిగింది ఏంటంటే, మాధురి గారు పవన్ను పిలిచి రీతుకు సపోర్ట్ చేస్తావా, రీతు డబ్బులు ఇచ్చి సపోర్ట్ చేస్తావా అని అడిగితే ఇక్కడ రీతుకు కన్ఫ్యూజ్ అయిందని బిగ్ బాస్ వాయిస్లో ఒకటి చెప్పారు.
అది చాలా దూరం పోయింది. అంటే ఇప్పుడు రీతు ఉద్దేశం ఏంటంటే నేను నిన్ను అడిగిన విషయాలు కానీ ఏ విషయాలు బయట చెప్పొద్దు అనేది రీతు ఉద్దేశం. కళ్యాణ్ ఏంది ఇది గేమ్ నడుస్తుండగా విషయాలు చెప్పొద్దు అంటే ఎట్లయితుంది? గేమ్ నడుస్తుంటే క్యాష్ గురించే కదా మాట్లాడింది, మాధురి గారు అడిగింది క్యాష్ గురించే. సో ఈ క్యాష్ గురించి చెప్పొద్దు అంటే ఎట్లయితుంది? నీ క్లోజ్ ఉన్న వాళ్ళకి నువ్వు చెప్తావు కదా, నా క్లోజ్ ఉన్న వాళ్ళకి చెప్తా అని మధ్యలో సంజన వచ్చినప్పుడు నువ్వు ఎందుకు వద్దానంటే సంజన వేరు ఉంటుంది. సంజన వేరు అంటే సంజన వేరే అంటే నీకు ఇష్టం వాళ్ళ దగ్గర మాట్లాడకూడదు, నా ఇష్టం ఉన్న దగ్గర నేను మాట్లాడతా. మధ్యలో ఒకసారి నో నీకున్న 100 ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి నా మీద వేద్దని చెప్పింది రీతు. అంటే ఇక్కడ 100 ప్రాబ్లమ్స్ ఎవరికి లేవు, చాలా హర్ట్ అయ్యాడు. 100 ప్రాబ్లమ్స్ ఎవరికి లేవు, నీ మీద వేయాలని మాట్లాడకు, నోటికి వచ్చిన మాట్లాడకని చాలా క్లియర్గా చెప్పాడు. ఇక్కడ రీతు అనవసరం అంటే కొన్ని ఏం చేస్తుంది అంటే నాకే సొంతం పవన్ అన్నట్టుగా చేస్తుంది. అట్లా ఎట్లయితుంది? పవన్ కూడా గేమరే కదా, గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు గేమ్ ఆడుతూనే ఉంటాడు. రీతు మాత్రం నాకు సొంతం, నేను చేసింది వినాలన్నట్టుగా చేస్తుంటుంది. ప్రతి చోట పవన్ బదనాం చేస్తూనే ఉంటుంది. గేమ్ ఎవరి గేమ్ వాళ్ళది కదా, పవన్ తన గేమ్ కూడా చూసుకోవాలి కదా. తను మించిన దైవం తనను చూసుకున్న తర్వాత నిన్ను చూస్తాడు. అది చూడాల్సిన రూల్ కూడా కాదు. బట్ ఈమె ఏం చేస్తుంది, రూల్ అన్నట్టుగా మాట్లాడుతుంది. ఈమె హెల్ప్ చేసేది ఏముండదు పవన్కు, ఎక్స్ట్రా పవన్ దగ్గర నుంచి హెల్ప్ మ్యాక్సిమం తీసుకుంటుంటుంది. పవన్తో మాట ఒకటి మంచిగా మాట్లాడుతుంది కావచ్చు. ఇక్కడ చెప్తానే ఉన్నాడు పవన్, నువ్వు అనవసరంగా నన్ను గెలకకు, గేమ్లో ఉన్నప్పుడు గేమ్లోనే ఆడదామంటే లేదు, గేమ్ కూడా సీరియస్ తీసుకుంటుంది. మన ఇద్దరం మాట్లాడుకున్నా బయట ఎందుకు చెప్తున్నావు, నేను పక్కకు వెళ్ళి చెప్తున్నా అంటే నేను మాట్లాడుకున్నాను. మధ్యలో మన లైవ్ చూస్తే అర్థమవుతుంది. క్లియర్గా చెప్పిండు ఒక చోట పవన్, నువ్వు ఇప్పుడు చెప్పింది కరెక్ట్ ఉంది, నీది నాది పర్సనల్ విషయాలు బయట చెప్పొద్దు, సీక్రెట్ ఏదైనా ఉంటే బయట చెప్పొద్దు అన్నావు. బట్ జనరల్గా క్యాజువల్ ఉండే విషయాలు ఇంట్లో నడిచేటప్పుడు, ఇంట్లో అందరం ఉన్నప్పుడు జనరల్గా అడిగితే చెప్పకుంటే ఏమవుతుంది అంటే అది పెద్ద తప్పు చేసినట్టు అవుతుంది. ఏముంది నీకు నా మధ్య తప్పు చేసింది, సీక్రెట్ ఏదైనా ఉంటే ఆపుతా. గేమ్లో అడిగినప్పుడు రీతు అడిగిందంటే అడిగిందని చెప్తా, లేదంటే లేదని చెప్తా అని ఇంత గొడవ అయింది. లాస్ట్ రీతు మళ్ళీ నాతో మాట్లాడకన్నది, అదంతా సోది మళ్ళీ మామూలే. నెక్స్ట్ మళ్ళీ బాత్రూంలో కూర్చుంటూ పోయింది, మళ్ళీ తప్పు చేసినా అని చెప్పి సారీ చెప్పింది, మళ్ళీ హక్ చేసుకున్నది, గట్టిగా పట్టేసుకున్నారు, మళ్ళీ నడిచింది. పెద్ద స్టోరీ జరిగేది ఏముండదు అక్కడ, ముందర జరిగేది ఏముండదు. అప్పుడప్పుడు కొట్లాడుకుంటారు, మళ్ళీ కలుస్తారు. కానీ ఇక్కడ రీతు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది పవన్ మీద అని అనిపించింది నాకైతే. సో ఎపిసోడ్లో చూసుకుంటే ఆ మడ్ గేమ్ తప్ప మిగతా చెప్పుకోవడానికి పెద్దగా ఎపిసోడ్లు ఏం లేదు. రివ్యూ చెప్పాలంటే అక్కడ ఒక కాంట్రవర్సీ ఇంకేదైనా ఉంటే రివ్యూ చెప్పడానికి బాగుంటుంది. ఒక అద్భుతమైన గేమ్ ఉంటే దాని గురించి వర్ణించడానికి బాగుంటుంది. ఈ చెత్త గేమ్స్ గురించి ఏం వర్ణిస్తాం, అంతకన్నా ఎక్కువ పెద్దగా విషయం చెప్పుకోవడానికి కూడా ఏముండదు. ఆ ఒక మడ్ గేమ్ మాత్రం బాగుండింది, మిగతా అంతా గేమ్ అంతా చెత్త. అమర్దీప్ వాళ్ళు ఏదో లేపుతారు అనుకుంటే బిగ్ బాస్ వాళ్ళు జాకీలు పెట్టి లేపుదామని బాగా ప్రయత్నం చేస్తున్నారు. అర్థమైంది కదా జాకీలు అంటే, ఇప్పుడు మనకు బండి పంచర్ అయినప్పుడు జాకీలు పెట్టి లేపుతాం. సో అట్లనే పంచర్ అయిన బండిని లేపినట్టుగా బిగ్ బాస్ సీజన్ను జాకీలు పెట్టి లేపడానికి ట్రై చేస్తున్నారు. ఈ జాకీలు ఎవరు, వీళ్ళందరూ. సో ఈ జాకీలు పెట్టి లేపినా లేసే పరిస్థితి లేదు, ఎందుకంటే ఓవర్ వెయిట్ అయిపోయింది బండి, జాకీ పవర్ తక్కువ అయిపోయింది. సో ఇది బిగ్ బాస్ హౌస్లో నాకు అనిపించిన ముచ్చట. ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే 8th వీక్ నామినేషన్ వెరైటీగా ఉండబోతున్నాయి. అంటే మనం లాస్ట్ ఇయర్ చూసాం కదా, ప్రియా వీళ్ళందరూ అంటే 8th వీక్లో మళ్ళీ వాళ్ళ ఎక్స్ కంటెస్టెంట్లు అందరూ వచ్చి నామినేట్ చేశారు కదా. సో మళ్ళీ అది చాలా హిట్ ఫామ్లో అయినప్పుడు గట్టిగా హిట్ అయింది. సోనియా ఆకుల చేసిన నామినేషన్లు కానీ మిగతా వాళ్ళు చేసిన నామినేషన్లు కానీ చాలా హిట్ అయినాయి. మనం ఈ బాటిల్ పెట్టి కొట్టారు కదా, షుగర్ బాటిల్స్ పెట్టేసి డమ్మీ బాటిల్స్ పెట్టి కొట్టి నామినేషన్ చేసినాయి, చాలా సక్సెస్ అయినాయి. సో సేమ్ ఫామ్లో మళ్ళీ సార్ అప్లై చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇందులో వెళ్ళే వాళ్ళు ఎవరు అంటే భరణి అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ అండ్ శ్రీజ అండ్ ప్రియా, ఈ నలుగురు వస్తున్నారనేది ఇన్ఫర్మేషన్ ఉంది. 90% ఇది కన్ఫర్మేషనే, బట్ 10% చెప్పలేము. వాళ్ళు వచ్చి నామినేట్ చేస్తారంటున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులోంచి 1 or 2 అంటే శ్రీజ మేబీ రీఎంట్రీ దొరకొచ్చు. అంటే ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళ నామినేషన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ ఓటింగ్ పెట్టి ఎవరు నన్ను ఒకరికి హౌస్లో తీసుకోవాలా అని చెప్పేసి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వైల్డ్ కార్డ్ని ఎదుర్కొనే నోరున్న వ్యక్తి శ్రీజ బయట ఉంటే మనకు ఎంటర్టైన్మెంట్ రావట్లేదు. అండ్ పబ్లిక్లో కూడా విపరీతమైన వ్యతిరేకత వచ్చింది, మామూలు వ్యతిరేకత అయితే రాలేదు శ్రీజాని తీసేసినందుకు, అన్ఫేర్ ఎలిమినేషన్ అని. సో మేబీ శ్రీజాని తీసుకుంటే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. కన్ఫర్మేషన్ అయితే లేదు, మోస్ట్లీ ఈరోజు కన్ఫర్మేషన్ రావచ్చు, వస్తే అది కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈసారి నామినేషన్లు అయితే ఎక్స్ కంటెస్టెంట్స్ చేయబోతున్నారు, పోయినసారి లాగానే. మేబీ హిట్ కొట్టవచ్చు, ఎందుకంటే ఫామ్లో బాగుంటుంది, బయట చూశారు కనుక వీళ్ళకు మళ్ళీ ఇంకా కొంచెం ఫీడ్ అనమాట. బయట ఇట్లా జరుగుతున్నదని ఇప్పుడు ఈ వారం రోజులు తెలియదు కదా, ఈ వారం రోజుల ఫీడ్ కూడా వీళ్ళు వచ్చి ఇచ్చేస్తారు మళ్ళీ. అంటే ప్రతి వారం బయట ఏమనుకుంటున్నారు అన్ని విషయాలు వీళ్ళకి తెలుస్తున్నాయి ఏదో రకంగా. నాగార్జున గారు లీకేజ్ ఇస్తున్నారు, జనాల్లో కూర్చోబెట్టి చెప్పిస్తున్నారు, ఇవన్నీ నడుస్తున్నాయి. సో అట్లానే ఈసారి కూడా మళ్ళీ పెద్ద లీకేజ్, ఇంకా వీళ్ళ లీకేజ్ పర్వం నడుస్తూ ఉంటుంది అనమాట.
నిన్న నాకు తెలిసి నిన్న అమర్దీప్ వీళ్ళు కూడా కొంత లోపల ఇంట్రాగేషన్లో దానిలో ఇంత కొంత లీకేజ్ ఇచ్చే ఉంటారు. ఈరోజు అర్థమైంది మనకు. ఈ లీకేజ్ మాత్రం అట్లా జనరల్గా బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాటిని మాలాంటి వాళ్ళందరినీ ఇంతో కొంత ఇన్ఫర్మేషన్ లాగి లీకులు ఇస్తాం మేము. కానీ ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి లీకులు వెళ్తున్నాయి అనమాట. బయట నుంచి లీకులు వెళ్తున్నాయి. బయట ఏం జరుగుతుందనే లీకులు లోపలికి వెళ్తున్నాయి. ఇది ఆగకపోతే బిగ్ బాస్ ఫార్మాటే మారిపోతుంది. లోపల అసలు ఏమీ లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా ఆడితేనే వాళ్ళ మజా వస్తుంటుంది. బయట నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్స్ అని బయటకు వస్తే ఓహో ఇది రాంగ్ పోర్ట్రే అవుతుందని చెప్పేసి వాళ్ళు ఆపేస్తారు. అప్పుడు రియల్ క్యారెక్టర్ బయటపడదు కదా. ఇప్పుడు మనం మాధురి గారు చూసాం. ఒక వారం మాధురి గారు రెచ్చిపోగానే నాగార్జున గారు వచ్చి చల్ల నీళ్ళు కొట్టారు దాని మీద. కథం ఆమె డౌన్ అయిపోయింది. ఆమె తనుజకు బానిస అయిపోయినట్టుగానే అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి మాట్లాడుతుంది తప్పితే తనుజ ఊ అంటే ఊ, కీ అంటే కీ, కా అంటే కా, ఇది నడుస్తుంది అనమాట. డాడీ పోయాడు, అమ్మ వచ్చింది. బట్ అక్కడ ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ లేదనుకోండి. ఈమెకు 1-2 years డిఫరెన్సే ఉంటుంది. తనుజ ఏజ్లో అండ్ తన ఏజ్లో కూడా 2 సంవత్సరాల డిఫరెన్సే ఉంటుంది. అమ్మ అనట్లేదు కనుక రాజు అంటుంది. రాజు రాణి రాజ్యం నడుస్తుంది అనమాట. సో ఇదెంతవరకు వద్దో చూద్దాం. ఇది మాధురి గారికి ప్లస్ అయిద్దా మైనస్ అయిద్దా ఏమైద్ది, మీరు కూడా ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఓకే, సో మళ్ళీ రోజు చెప్పేదేనా మళ్ళీ చెప్పుకోవాలి. ఒకసారి రివ్యూ నచ్చితే ఒకసారి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ ఎల్లెందుల. జై హింద్.